దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఆయన శరీరధారి ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ అంటూ ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మకం ఉంచాలి, అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. జరిగిద్ది అని స్పష్టత, నిశ్చయత మీలో ఉంటే మీ ప్రార్థనకు జవాబు వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనము భక్తులైన వారిని చూస్తే ప్రతి విషయముల వారు దేవుని సహాయము కొరకు ప్రార్థన చేసేవారండి. కట్టెలు పేర్చి ఇస్సాకుని బలి అర్పించటానికి అబ్రహాము గారు కత్తి ఎత్తి ప్రార్థన చేసి కత్తి ఎత్తినప్పుడు ఆకాశము నుండి దూత పిలుస్తూ, అబ్రహామా, నీవు దేవునికి భయపడేవాడవు గనుక నీ బిడ్డ మీద నువ్వు కత్తి వేయవద్దు, నీ ప్రార్థన వినబడింది, నీవు విశ్వాసములో గొప్పవాడిగా ఉన్నావు గనుక నీ బిడ్డకు బదులు అదిగో పొటేలు బలర్పించమని అబ్రహాముతో దూత మాట్లాడారు. ప్రియులారా, అందుకే ఆయన ప్రార్థించినప్పుడు ఏదైతే కావాలది అడిగేవారు. ఆయన అబ్రహాము గారు దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని దేవుడు చేసేవారు. ఇలాగ భక్తులైన వారిని మనం చూస్తే ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము తెరబడి అగ్ని వచ్చి కట్టెలను, అక్కడ ఉన్న దహనబలిని అంతటిని కూడా దహించి వేసింది. వారి ప్రార్థనంత శక్తిమైంది అవటానికి కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే వారు సంపూర్ణంగా విశ్వాసం మీద ఆధారపడ్డారు, సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచి చేశారు గనుక దేవుని కార్యాలు వారు చూశారు. విశ్వాసములో వారు తొలగిపోలేదు, ఎన్ని కష్టాలు వచ్చి నిలబడ్డారు. విశ్వాసముల రాజ్యాలు జయించారు. అంతటి గొప్ప కార్యాలు మన దేవుడు చేయగల సమర్థులు గనుక నీకొచ్చిన కష్టాన్ని బట్టి, ఉన్న సమస్యను బట్టి, గట్టు పరిస్థితులను బట్టి భయపడిపోతున్నావా? విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడు, దేవుడు నిశ్చయముగా మన పట్ల కార్యము చేస్తాడండి. అటువంటి నమ్మకముతో ఉండాలని, లోబడి జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయన, విశ్వాసమును గూర్చి స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు గనుక సంపూర్ణంగా విశ్వాసం మీద ఆధారపడి నీకు విజ్ఞాపన చేయవారిగా, నీ బిడ్డలుగా నాయన మమ్మలను దీవించమని, గొప్ప కార్యములు చేయమని, ఇటువంటి సమస్య అయిన నీ సన్నిధిలోని పరిష్కారం దొరికిద్దని నమ్మకముతో ప్రార్థించటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.